కింద సేమ్ కాన్స్టిట్యూషన్. ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గద్దర్ గారు, భరత్ భూషణ్ గారు, ఆకునూరి మురళి గారు, మరి సియాసత్ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు, ఏఐసిసి పతంగ్ హాకీ మధు యాష్కి గౌడ్, వీళ్ళందరూ ఒక 9 ఏళ్ళ కింద మేము పెట్టినాం ప్రెస్ క్లబ్ మీటింగ్ హుషార్ రోజానా అని. కానీ ఈరోజు సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అని. అప్పుడు చాలామంది కాన్స్టిట్యూషన్కి ఏమున్నది పోయి మంచిగా ఉన్నది కదా అన్నారు. కానీ ఒక దూరదృష్టి ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే 80 సంవత్సరాల క్రితం హిందూ రాజ్ వస్తుంది, ప్రజలు ఎట్టి పరిస్థితిలో ప్రాణమైన త్యాగం చేసి ఈ హిందూ రాజుని ఆపాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్దేశం కూడా జూడో బస్ యాత్ర, తెలంగాణ బస్ యాత్ర ఉద్దేశం కూడా ఈ మత విద్వేషాలని, కుల విద్వేషాలని రెచ్చగొడుతున్న పార్టీని చిత్తుగా ఓడించాలి అనేది. కొన్ని చోట్ల నిజామాబాద్, నిర్మల్, వరంగల్ వరకు కొంత థ్రెట్ ఉంది, మాకు కొంత కాదు చాలానే థ్రెట్ ఉంది. ఆ తర్వాత పోలీస్ ఫోర్స్తో ప్రస్తుతం మేము యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. చాలామంది చాలా విషయాలు చెప్పారు. అసమానత్వంలో ఉన్న వర్గాలు, కులాలు ఏవైతే ఉన్నాయో వారిని సమానత్వంలోకి తీసుకురావాలనే దాని ఉద్దేశంతోనే రిజర్వేషన్స్ని రాజ్యాంగంలో పొందుపరిచారు మొదటిది. అట్లనే అది అమలయ్యే వరకు, అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా రిజర్వేషన్స్ ఉండాలి. రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామ్యం రక్షించబడాలి అనేదానికి గుండెకాయ లాంటి ఆర్టికల్ 14, 15, 17 లాంటివి ప్రజాస్వామిక విలువలను కాపాడడం కోసం మన రాజ్యాంగం అత్యున్నతమైన రాజ్యాంగం అని ప్రపంచం అంతా చాటి చెప్తుంది. ఆ ప్రపంచం అంతా చాటి చెప్తూ ఉంది. కానీ భారతదేశంలో మాత్రం ఈ మనువాద సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి ఆ రాజ్యాంగం యొక్క విలువ తెలియకుండా ఉండింది. దానికి ప్రధాన కారణం వాళ్ళు కాదు, శత్రువులు కాదు, మిత్రులుగా ఉన్న మనమే. దాన్ని తెలుసుకుంటే పాజిటివ్గా మనం అడుగులు వేయగలం. మనలో మనకి కుమ్ములాట్లు, మనలో మనకి కుల విద్వేషాలు, మనలో మనకి ఐడెంటిటీ క్రైసిస్. మాట్లాడిన తర్వాత ప్రొఫెసర్ కాసిం టైం ఉంటే ఇంకా లేట్గా వచ్చిన ఇంటలెక్చువల్స్ మేధావి వర్గం ఈ సమావేశంలో పాల్గొంటూ ఇంతమంది ఇక్కడ సమకూరడానికి, ఈ వేదిక ఏర్పడడానికి ప్రయత్నం చేసిన మా అన్న ప్రొఫెసర్ మల్లేశం గారు, వేదిక మీద ఉన్న మహేశ్వర్ రాజు గారు, ప్రొఫెసర్ మురళీదర్శన్ గారు, ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు, ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, ప్రసాద్ గారు, డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ మీ పేర్లు చెప్పినట్లుగా భావించండి. మీ అందరికీ జై భీమ్. మిత్రులారా, ఇవాళ మనం ఇక్కడ సమావేశమైన సందర్భం అందరికీ అర్థమవుతుంది చాలా స్పష్టంగా. అయితే ఈ సమావేశం ఇంతటితో, ఈ ఒక్క రోజుతో లేదా ఈ 2-3 రోజులు ఎన్నికలు అయిపోయే వరకు పరిమితం కాకుండా దీన్ని ఒక భవిష్యత్తు ప్రణాళికగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అనేది మనందరికీ అర్థమవుతుంది. ఆ దృష్టి ఉంటే తప్ప మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని చేరుకోలేము. మహేశ్వరరాజు గారు ఎవరు ప్రస్తావించారు, సార్ ప్రస్తావించారు అనుకుంటాను. 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమీక్షించడం కోసం ఒక జస్టిస్, అంటే పేరు గుర్తుకు రావట్లేదు, జస్టిస్ వెంకటాచలం గారితో ఆయన చైర్మన్గా ఉండాలని ఆనాడు గవర్నమెంట్ కోరుకున్నది, వాజ్పేయి గవర్నమెంట్. ఆనాడే వాళ్ళ ఆలోచన మొదలైంది. ఒకవేళ గవర్నమెంట్ సంపూర్ణ మెజారిటీ ఉంటే ఆ రోజు గవర్నమెంట్ ఒకవేళ పడిపోకపోయి ఉంటే 97లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఎలా ఉండేదో పరిస్థితి. ఇవాళ 2004లో ఉన్నాం మనం. అంటే వాళ్ళు గవర్నమెంట్లోకి రాగానే, అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాజ్యాంగం మీదే వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృష్టి పెట్టారు. ఆ తర్వాత చాలా ప్రయత్నం చేశారు. సంఘ పరివారం 1925లో ఏర్పడింది. 1925
ఇప్పుడు రాబోతుంది. 100 సంవత్సరాలు అయింది సంఘ పరివార్ ఏర్పడి. సంఘ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్. మిత్రులారా, మామూలుగా ఎలక్షన్ టైము, ఉద్యోగులు, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఉద్యోగులకి వగైరా ఉంటాయి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కొందరు వాటన్నిటిని కూడా ఏమైనా పర్వాలేదని ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు పరిమితుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు కేసులైనా పర్వాలేదు జైలుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరి చైతన్యం ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది కనుక మనం అందరి చైతన్యాన్ని కలుపుకొని వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. భయపెట్టే పరిస్థితి వస్తే మన ఎంట రావడానికి కాస్త వెనుక ముందు వాడతాం. అందరినీ కలపాలంటే ఒక సానుకూలమైన స్థితిలో ముందుకు వెళ్ళాలి. కనుక ఆనాడు వాళ్ళు మొదలుపెట్టినటువంటిది ఈరోజు వచ్చే నాటికి ఆర్ఎస్ఎస్ ఆనాడు ఏర్పడి చాలా జాగ్రత్తగా వాళ్ళు రాజ్యాధికారం మీద దృష్టి పెట్టుకొని వస్తున్నారని మనకు అర్థమవుతుంది. మనము 30-35 సంవత్సరాలుగా ఓట్లు మావి సీట్లు మీవా అని కాంశీరామ్ గారు చాలా పాపులర్ చేసిన నినాదంతో కాస్త దళిత రాజకీయాలు దేశంలో మొదలయ్యాయి. మరి ఓట్లు మావి సీట్లు మీవా అనే నినాదం ఎప్పుడైతే ఇచ్చామో సీట్ల వరకు ఎంతవరకు వెళ్ళగలిగాం, అధికారాన్ని మన చేతిలోకి ఎంత తీసుకున్నాం అనేది ఆలోచిస్తే ఇంకా మనం నిరాశకరమైన పరిస్థితిలోనే ఉన్నాం. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒక మెట్టు ఎక్కుతూ 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది, 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళు మాత్రం ఎమర్జెన్సీ సమయంలో సంఘ పరివార్ రాజకీయాలను జాగ్రత్తగా పెంపొందించి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళ మనిషిని ప్రధాన ఉద్దేశం కూడా జూడో బస్ యాత్ర, తెలంగాణ బస్ యాత్ర ఉద్దేశం కూడా ఈ మత విద్వేషాలని, కుల విద్వేషాలని రెచ్చగొడుతున్న పార్టీని చిత్తుగా ఓడించాలి అనేది. కొన్ని చోట్ల నిజామాబాద్, నిర్మల్, వరంగల్ వరకు కొంత థ్రెట్ ఉంది, మాకు కొంత కాదు చాలానే థ్రెట్ ఉంది. ఆ తర్వాత పోలీస్ ఫోర్స్తో ప్రస్తుతం మేము యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. చాలామంది చాలా విషయాలు చెప్పారు. అసమానత్వంలో ఉన్న వర్గాలు, కులాలు ఏవైతే ఉన్నాయో వారిని సమానత్వంలోకి తీసుకురావాలనే దాని ఉద్దేశంతోనే రిజర్వేషన్స్ని రాజ్యాంగంలో పొందుపరిచారు మొదటిది. అట్లనే అది అమలయ్యే వరకు, అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా రిజర్వేషన్స్ ఉండాలి. రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామ్యం రక్షించబడాలి అనేదానికి గుండెకాయ లాంటి ఆర్టికల్ 14, 15, 17 లాంటివి ప్రజాస్వామిక విలువలను కాపాడడం కోసం మన రాజ్యాంగం అత్యున్నతమైన రాజ్యాంగం అని ప్రపంచం అంతా చాటి చెప్తూ ఉంది. ఆ ప్రపంచం అంతా చాటి చెప్తూ ఉంది, కానీ భారతదేశంలో మాత్రం ఈ మనువాద సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి ఆ రాజ్యాంగం యొక్క విలువ తెలియకుండా ఉండింది. దానికి ప్రధాన కారణం వాళ్ళు కాదు, శత్రువులు కాదు, మిత్రులుగా ఉన్న మనమే. దాన్ని తెలుసుకుంటే పాజిటివ్గా మనం అడుగులు వేయగలం. మనలో మనకి కుమ్మలాట్లు, మనలో మనకి కుల విద్వేషాలు, మనలో మనకి ఐడెంటిటీ క్రైసిస్. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా అని. అప్పుడు చాలామంది కాన్స్టిట్యూషన్కి ఏమున్నది పోయి మంచిగా ఉండదు కదా అన్నారు. కానీ ఒక దూరదృష్టి ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే 80 సంవత్సరాల క్రితం హిందూ రాజ్ వస్తుంది, ప్రజలు ఎట్టి పరిస్థితిలో ప్రాణమైన త్యాగం చేసి ఈ హిందూ రాజుని ఆపాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మారపోతే మాత్రం మనకు వచ్చే భావితరాలు చాలా ఇబ్బందులు పడతాం. ఎంతసేపు మీకు తెలిసింది చెప్తున్నారు కానీ ఏం చేయాలని మాత్రం ఒక్కరు మాట్లాడతారు. ఇది నాకు జరిగిన ఈ ప్రోగ్రామ్ చేయడానికి కూడా ఒక మేజర్ రీజన్ ఉంది. నేను ఒక సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడిని కాదు, నేను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకు ఇంకా ఈ అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక 4 రోజుల కింద నా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, నేను ఇప్పుడు ప్రస్తుతం నేను తెలిసో తెలియకనో ఇప్పుడు కొన్ని పాలిటిక్స్లో యూనివర్సిటీలో పార్టిసిపేట్ అవ్వడం వల్ల అతను నాకు ఫోన్ చేసి, నువ్వు రోజు న్యూస్ పేపర్ చూస్తలేవా, సోషల్ మీడియా చూస్తలేవా, ఏం జరుగుతుంది, నువ్వు ఎందుకు కాము ఉంటున్నావు అని అడిగాడు. నిజంగా చెప్పాలంటే
రోజు రాజ్యాంగాన్ని మారుస్తా, రిజర్వేషన్ తీసేస్తా అని ప్రతి ఒక్కరు రోజు మాట్లాడుతుంటే కూడా ఒక్కరంటే ఒకరి, ఈవెన్ మా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్స్ కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఆ సందర్భంలో అతను ఒక రిక్వెస్ట్ చేసిండు, సార్ కొంచెం మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టరా దీని గురించి అని చెప్పేసి. నేను అప్పుడు వెంటనే అన్నా, సార్ మీరు అడిగిన దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిగ్గుపడుతూ నీతో చెప్పించుకున్నాను, నేను బాధపడుతున్నాను, తప్పకుండా దీన్ని ఆర్గనైజ్ చేస్తాను. అది కూడా యూనివర్సిటీలో చేస్తే అందరూ ఏదో బాధపడ్డదా ఉంటుంది, డబ్బులు పోయినా పర్లేదు, ఇది టూరిస్ట్ ప్లాజాలో చేద్దాం, వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజనాలు పెట్టి చేద్దాం జస్ట్ 4 days కింద అనుకున్న తర్వాత ఎవరెవరు కావాలి మాట్లాడాలని అనుకోగానే ఫస్ట్ నేను ప్రసాద్ సార్ ఫోన్ చేశాను. సార్ చేద్దాం అంటే వెంటనే చేద్దాం సార్ అన్నాడు. తర్వాత వెంటనే రాజేందర్ సార్, మురళీ దర్శన్ సార్, తర్వాత నా మిత్రులు ఉస్మాన్ యూనివర్సిటీలో శ్రీనివాస్ శర్మ అందరికీ ఫోన్ చేశాను. చేయగానే చాలా గొప్ప విషయం, తొందరగా స్టార్ట్ చేసుకుందాం, ఎందుకంటే అందరం 10 గంటలకు జాయిన్ అయితే 10 నుంచి 1 వరకు అంటే దగ్గర 3 గంటలు మాకు టైం ఉంటుంది, బాగా మాట్లాడచ్చు అన్నాను. నిజంగానే వాళ్ళ మాట విని నేను నిజంగానే అందరు టైంకి వస్తారు అనుకుని నేను ఈ హాల్ బుక్ చేయడం జరిగింది. కరెక్ట్ 10 గంటల కంటే నిన్న సాయంత్రం వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని, అంటే మేము మా ఇంజనీరింగ్ ఏదైనా ఒక పని పట్టుకుంటేనంటే దాని ప్లానింగ్ అన్ని చాలా జాగ్రత్తగా చేస్తాం. సో దాని ప్రకారం నిన్న వచ్చి నిన్న మొత్తం ఈ అరేంజ్మెంట్ నిన్న మొత్తం అయిపోయింది. అయిన తర్వాత మార్నింగ్ 9:30కి వచ్చాను నేను. 9:30 నుంచి 11:30 వరకు మన వాళ్ళు నిజంగా హార్డ్లీ 5-6 తప్ప ఎవరు లేరు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇంటెలెక్చువల్ ఆల్రెడీ బాబాసాహెబ్ పుణ్యమా ఈరోజు బతుకుతున్నాం. అంటే ఒకరు అంటారు, అరే ఈరోజు వర్కింగ్ డే కదా, ఒకతను అంటాడు, ఇంకొక అతను అంటాడు, ఎందుకు ఈ ఎలక్షన్ మధ్యలో ముందే ఇప్పుడేది పెడుతున్నావు, తర్వాత పెట్టచ్చు కానీ ఇంకో అతను అంటాడు, ఇంకో ఆయన అంటాడు, అంత ఖర్చు దేనికోసం పెడుతున్నావు, నీకేమైనా లాభం వస్తుందా దీనికి అంటాడు. అసలు నీకు ఏంది బిహైండ్ ఏముంది, దీనికి వెనకాల ఏముంది, ఎవరున్నారో అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకున్నారా అని నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. అసలు అలాంటి క్వశ్చన్స్ అడిగే పరిస్థితి అయింది. మన పిల్లలకి ఇప్పుడు అన్నట్టు మన పిల్లలకి అసలు రిజర్వేషన్ అంటే ఏమి తెలియదు, కాన్స్టిట్యూషన్ అంటే ఏమి తెలియదు, రేపు ఏమైతుందో విషయం తెలియదు. ఇదే విషయమై నేను నా ఫ్రెండ్కు ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ పెడుతున్నంటే, దళిత బహుజనుడు నాకు అడిగిన 2 క్వశ్చన్లు. అసలు రిజర్వేషన్ ఇప్పుడు అవసరమా అనే రిజర్వేషన్తో జాయిన్ అయిన ఉద్యోగస్తులు, రిజర్వేషన్లు అవసరమా. రెండో క్వశ్చన్ అడిగింది ఏంటంటే, రిజర్వేషన్లు మన ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు అవసరమా అని. నిజంగా ఆయన గంట సేపు వాదించినా కానీ కన్విన్స్ అవ్వలేదు. ఆయన ఎంతసేపు హైదరాబాద్లో ఉండి వాళ్ళ ఫాదర్ ఒక ఎంప్లాయీ, వాళ్ళ తాత కూడా ఎంప్లాయీ ఉండడం వల్ల వాళ్ళకి ఆ బాధ తెలియదు. బట్ ఆ బాధ నన్ను అడిగితే తెలుస్తుంది. ఒక జీతగాడిగా ఉండి ఒక హైదరాబాద్లో సెక్యూరిటీగా పనిచేసి ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళని చూస్తే మమ్మల్ని అడిగితే తెలుస్తుంది ఆ రిజర్వేషన్ వాల్యూ అనేది. కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఏం చేస్తుంది మనం ఒక్కరు మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే మనం తిన్నామా, మన హాయిగా ఉన్నామా. కానీ నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నా కదా, మీరు మామూలుగా మీ పిల్లలే చెప్తున్నాం. మీకు ఎంతసేపు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు, మోహన్ అన్నట్టు గ్రామాల వెళ్ళి చూడండి, మండలాల వెళ్ళి చూడండి, అదే మన మేడం అన్నట్టు అడవులలో పోయి చూడండి, ఒక్కొక్క బాధ ఎలా ఉంది. ఇప్పుడు కానీ మీరు కరెక్ట్ మీరు చూస్ చేసుకోకపోతే మనం పాలించే వాళ్ళు సరే అందరు మాట్లాడారు, అంబేద్కర్ గురించి మాట్లాడే గంటలు మాట్లాడతారు, రాజ్యాంగం గురించి మాట్లాడే గంటలు అన్నిటి గురించి మాట్లాడతారు. మీ అందరు వీటికి వచ్చినట్టు మీరు చాలా గొప్ప వాళ్ళు, ఇంటెలెక్చువల్స్. మీకు అందరూ తెలియకుండా ఎవరు రాలేదు. అందరికి 16%, 53%, 53%, 95% అందరికీ తెలుసు. కానీ ఏం చేయాలని మాత్రం ఎవరు మాట్లాడతారు. ఎందుకు పోదామని చేస్తే ఎట్లా మాట్లాడాలని తెలుస్తలేదు. అంత దూరం ఎందుకు? జవహర్ నగర్ వెళ్ళాం కదా, జవహర్ నగర్ డంపియాడ్ పక్కన పిల్లలు ఎట్లా ఒక చిన్న రూమ్ ఇంత సైజు, 4 కూర్చుని 10 మంది కూర్చున్న సైజులో 80 మంది మన దళిత పిల్లలు చదువుకుంటున్నారు. 80 మంది ప్రతిరోజు వాళ్ళు తినేది ఓన్లీ రైస్ సాంబారే వాళ్ళు తినేది. వాళ్ళకు పర్మనెంట్ స్కూల్ లేదు. నువ్వు ఊర్ల గురించి మర్చిపోండి. పక్కన ఎంత దూరం అంటే ఒక 15 కిలోమీటర్లు కూడా లేదు, 10 కిలోమీటర్ల దూరంలో అక్కడికి కూడా మనకు లేదు. ఇంకోటి రిజర్వేషన్ లాగానే అందరు రిజర్వేషన్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందండి అందరికి. ఏంటంటే ఉద్యోగాలు అండ్ అడ్మిషన్స్ ఈ రెండాన్ని కూడా అంటే అది రిజర్వేషన్ అనగా అసలు రిజర్వేషన్ అంటే ఎవరికి తెలియదు చాలా మందికి. అసలు సొసైటీలో ఉన్న అసమానతలు ఈక్వల్ చేయడానికి అనేది నేను ఒకటే క్వశ్చన్ అడిగిన. నేను అతను అడుగుతుంటే రిజర్వేషన్ అంటే నువ్వు ఏ క్యాస్ట్ అనగానే ఒక ఎస్సీ మాదిగా పిల్లగాడు పోయి మీ బీసీ పిల్లలు చేసుకుంటే ఒప్పుకుంటారా అని అడిగిన. అందుకే అట్లంటే ఒప్పుకుంటాం మేము ఒప్పుకోమన్నాం. అంటే అదే కావాల్సింది, మాకు అసమానత పోవాలనేది సొసైటీ నేర్చింది. ఎకనామికల్ ఈక్వాలిటీ కావాలన్నాం. ఈ రిజర్వేషన్ అంటే ఓన్లీ ఒక అడ్మిషనే కాదు, ఇదే కాదని చెప్పాం.
కానీ ఇంతమంది మనం మేధావులని చెప్పుకుంటాము, ఇంతమంది వాళ్ళ జీవితాలు ఇస్తుంది మీ అందరికీ, పొద్దున్న లేసే జెండాలు మోస్తున్నారు, ఎజెండాలు మోస్తున్నారు. కానీ ఓన్లీ మన దళితులు ఎవరైతే దళిత బహుజనుల పేరు ఉన్నదో వాళ్ళందరికీ ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావాలి. మీ స్వార్థం ఎందుకు? ఇంకెన్ని రోజులు మీ స్వార్థంతో బతుకుతారు? మీ స్వార్థం మీతో బతుకు మీరు పోతారేమో కానీ అది మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ అందరిని వెంటాడుతుంటారు. మీరు కానీ ఇప్పటికైనా మీరు ఓపెన్ అవ్వండి. మీరు ఏదైతే మీరు మాస్క్ తిరుగుతున్నారో అది ఇప్పటికైనా తీసేయండి మీరు. ఎందుకంటే మీరు బతకడానికి అది ఈ రాజకీయ వ్యవహారాలు అవసరం లేదు. కూలి పని చేసుకుంటూ బతుకోవచ్చు అంటారు. జనాలు మోసం చేయాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మళ్ళీ దళితులు బహుజనులు వాళ్ళే వస్తారు, మనం వాళ్ళనే మోసం చేస్తున్నాం. మళ్ళీ వస్తున్నాం, గంటసేపు మాట్లాడుతున్నాం, వాళ్ళు మళ్ళీ ఒక విధంగా మాట్లాడిపోతున్నాం. ఇంకెన్ని రోజులు మీరు ఇట్లా చేస్తారు? ఇంకెన్ని రోజులు మీరు మోసం చేస్తారు? ఇది మోసం చేయదని ఎవరైతే మేధావులు అని చెప్పుకో తిరిగే వాళ్ళు అసలు రాజ్యాంగం ఏంటి, అంబేద్కర్ ఎందుకోసం, ఆ మహనీయులందరూ, పూలే వీళ్ళందరూ వాళ్ళు ఎందుకోసం ఈ రిజర్వేషన్లు వచ్చినాయి, ఎందుకోసం ఈ రాజ్యాంగం అనేది ఏర్పడాలి, దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మీరు అంబేద్కర్ గురించి చెప్పడం మానేయండి. చెప్తే తర్వాత బుక్కులు చాలా ఉన్నాయి. రిజర్వేషన్ గురించి చెప్పడం మానేయండి, కానీ ఏం చేస్తే బాగుంటుంది నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. కిరణ్ అన్నాడు ఒక హెల్ప్ సెంటర్ ఒక సెంటర్ పెడదామని, మెంబర్ పెడదాం అందరూ కలిసినప్పుడే అందరూ ఆవేశంగా మాట్లాడతారు. దాని తర్వాత ఒకరు మనిషి మళ్ళీ కలిసేంత వరకు కూడా మళ్ళీ అది గుర్తు తెచ్చుకోరు. అందుకోసమే అజెండా ప్రసాద్ సార్ ఈరోజు ఏమేమి మాట్లాడినాము, ఏమేమి అనుకోవాలనుకుంటున్నాం వాటన్నిటిని కూడా వాటి యొక్క ఫైనల్ కంక్లూజన్ లాగా చేసి అన్ని గ్రూపులను ఫామ్ చేద్దాం. చూద్దాం ఎంతమంది ఏం చేస్తారో చూద్దాం. ఈ రోజు ఊరికే చిన్న ప్రోగ్రామ్ కాదండి, ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్, చాలా పెద్ద అమౌంట్ తో కోరుకున్న ప్రోగ్రామ్. వాళ్ళు ఆల్రెడీ నాకు మెసేజ్ పెడుతూనే ఉంది, సార్ మీ ప్రోగ్రామ్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ నేను చార్జ్ చేస్తాను. నాకు అందుకోసం రాజా సార్ అంటా ఉంది, సార్ తొందరగా క్లోజ్ చేయమని. అంటే మనము ఏడైతే ఆడ పెట్టుకోవచ్చు, మామూలు ఇక్కడ కాళ్ళు పెట్టాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్కి ఎందుకు పోతాలి అంట. ఈ సెంటర్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే సరే మన వాళ్ళు కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఇట్లా సూట్ బూట్ వేసుకొని మనందరం వచ్చి మాట్లాడుతున్నాం అంటే అంబేద్కర్ పుణ్యం వల్ల. ఈ అంబేద్కర్ పుణ్యం వల్ల చేసినప్పుడు కూడా ఇంకా మీరు నెక్స్ట్ జనరేషన్ కి మీరు నిజంగా రోల్ మోడల్ అవతలేరు అన్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తున్నది. రోజు చూస్తున్నాను ఒక్కొక్క రాజకీయ నాయకులు అన్నా నీకైతే బాగా తెలుసు, మొత్తం ఇన్ అండ్ అవుట్, అంజనకైతే మొత్తం పార్టీ ఎందుకంటే ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళం మీ అందరం. ఇప్పటికైనా సరే సో కాల్డ్ ఇంటెలెక్చువల్ అనుకొని మీరు గొప్ప చెప్పుకునే వాళ్ళు నిజాలు చెప్పకపోతే మాత్రం మీరు నిజంగా చెప్తున్నాను, మీ ఈ జనరేషన్ తో పాటు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అందరినీ మోసం చేసిన వాళ్ళు అంటారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ రిజర్వేషన్ అంటే మీరు అంటున్నారు కదా, ఇదేదో క్రిస్టియానిటీ మీదనో యేసు ప్రభు మీదనో గొడవ కాదు, ఏదో అంటారు కదా మళ్ళీ ఏది ముస్లిమ్స్ లేకపోతే ఇస్లాం మీద గొడవ కాదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఓన్లీ రిజర్వేషన్ మీదనే జరుగుతుంది ఈ యుద్ధం అంతా. ఏదో ముస్లింలను తిడుతున్నారనో, క్రిస్టియన్స్ తిడుతున్నారనో, ఇంకోవన్నీ తిడుతున్నారనో కాదు. ఓన్లీ దళిత బహుజనులు ఒకప్పుడు అయ్యా దొర అనుకునేవాడు ఏంద్రా అనే స్టేజ్కి వచ్చిండ్రు. వీళ్ళు మా ముందర మనం నిలబడడం ఏంటి, మాతో మాట్లాడడం అనే స్టేజ్కి మనం పోతున్నాం. కాబట్టి ఈ రోజు ఇట్లాంటి హోటల్లో కూడా మనం ప్రోగ్రామ్ పెట్టుకోవాలని స్థాయికి వదిలినాం. కాబట్టి కన్నా వాళ్ళు పడలేక వాళ్ళు ఈ విధంగా మనను తొక్కడానికి ట్రై చేస్తున్నాం, మనం డివైడ్ చేస్తున్నాం. రోజులో ఇంకా మనం డివైడ్ అవుతున్నాం. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిందంటే, నాకు ఎందుకంటే ఈ పాలిటిక్స్ ఈ గ్రూప్ లో కూడా ఎక్కువ తెలుసు ఉంటారు, 10 మంది ఉంటారు, అదే ఒక్క గ్రూప్ లో ఉంటారు, ప్రెసిడెంట్ వైఫ్ వాళ్ళు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూనే ఉంటారు. ఇదే కల్చర్ నాకు అర్థం. మీరే తిట్టుకుంటారు, మీరే చైర్మన్, మీరు ఎట్లా మరి 10 మందికి మీరు రోల్ మోడల్ ఎట్లుంటారు? ఇది చాలా మీరు ఎవరైతే సోషల్ గా ఈ లీడర్షిప్ చేసే వాళ్ళు ఏదైతే ఆర్గనైజ్ నడుపుతున్నారో మీరు నెక్స్ట్ వచ్చే జనరేషన్ రోల్ మోడల్ గా ఉండాలని, మీ పిల్లలకి అన్న చెప్పినట్టుగా నువ్వు ఏ కులం నుంచి వచ్చినావు, నువ్వు ఎలా వచ్చినావు అని అన్ని తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన మీ అందరికీ అయినప్పటికీ కూడా మీ బాధ్యత ఇది. నేను పిలిచినా కానీ నేను ఎందుకు పోవాలనుకోకుండా మీది ఎవరు పిలిచినా కానీ మలేజమే కాదు ఇంకెవరు పిలిచినా కానీ మీరు బాబాసాహెబ్ పుణ్యం వల్లనే, ఈ రోజు రిజర్వేషన్ పుణ్యం వల్లనే ఈ రోజు ఇలా తిరుగుతున్నావు, నీ పిల్లలు అంత బాగుంటున్నారు. దానికి పే బ్యాక్ గా మీరందరూ వెళ్ళి అటెండ్ అయ్యి ఎవరు పిలిచినా కానీ, మలేషియా సార్ పిల్లల్ని, రమణ సార్ పిల్లల్ని, మేడం పిల్లల్ని, అంజనా పిల్లలు ఎవరు పిలిచినా కానీ మీ బాధ్యతగా ఇది అంటారు కదా, నా సండే రోజు ఒక అతను అంటాడు, అరే సండే పెడితే బాగుండు కదా. ఇది ఏ రోజు పెడతామని ముఖ్యం కాదు. ఎందుకు ఈ టైంలో చేసినామంటే అట్లీస్ట్ మీరు వేసే ఒక ముఖ్యమైన ఓటు ఉందో అది మీరు మనస్ఫూర్తిగా మీ ఇంట్లో అట్లీస్ట్ ఫస్ట్ మీ ఇంట్లో చెప్పండి. ఫస్ట్ బయట వాళ్ళ తర్వాత చెప్పండి, పోయి బయట మీరు చేయాల్సిన అవసరం లేదు. ఏది మంచిది, మన పిల్లలకి ఏది భవిష్యత్తు మంచిది అనేది మీరే తెలుసుకొని చేస్తారని అదే ఉద్దేశం చేయడం జరిగింది. దీని వెనకాల ఏ రాజకీయం లేదు, ఏ రాజకీయ నాయకుడు లేదు, ఏ పార్టీ లేదు. ఓన్లీ నేను ఈ రోజు మీ అందరి ముందు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యం వల్లనే, మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ వల్లనే ఈరోజు మీరు మాట్లాడగలుగుతున్నాను. దానికి పే బ్యాక్ నేను చేసిన ప్రోగ్రామ్, అంతకంటే వేరే ఏం లేదు.
ఎవరైనా మనసులో అలాంటిది ఏమైనా ఉంటే కూడా తీసేయండి. ఎందుకంటే నేను కావాలి అంబేద్కర్ సార్ ఇచ్చినంత ఆయన ఆల్రెడీ ఒక స్టేజ్ తీసుకొచ్చిండు, ఎక్కడో అంటే అడుక్కున్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిండు. ఇదే చాలా గొప్ప విషయము. కాకపోతే మన ఇంకా చాలా మంది మన పిల్లలు ఇంకా అక్కడ ఉన్న చాలా మంది ఉంది, వాళ్ళని బయటకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అది కూడా చదువుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ సో కాల్డ్ ఎంప్లాయీస్, సో కాల్డ్ ఇంటలెక్చువల్ ఫోరమ్స్ అనే వాళ్ళు మీ అందరి మీద బాధ్యత ఉన్నది. చాలా మంది కూడా నాకు తెలుసు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఎవరికి నాకు తెలుసు, సాయంత్రం పొద్దున్న 10 గంటలకు పోవాలా, సాయంత్రం కాదు నా పిల్లలు నా ఫ్యామిలీ అనుకుంటారు. అలా అనుకోకుండా కనీసం సొసైటీ కూడా కొంచెం టైం స్పెండ్ చేసి మన వాళ్ళందరినీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ అంటే ఫ్యూచర్ లో ఏం చేయాలనేది అవి కూడా ఒక ప్రోగ్రామ్ చేసుకొని చేయాలని, మీ అందరికీ సపోర్ట్ చేయాలని. రేపు మేము కండక్ట్ చేస్తాం లేదు, ఇంకెవరు కండక్ట్ చేసిన మా తరఫున మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ను క్లోజ్ చేయడం జరుగుతుంది. హెల్ప్ లైన్ అన్నారు కదా సార్, ఎస్సీ ఎస్టీలండి ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్మిస్మెంట్ కార్డు అంతా కూడా ప్రతి ఫస్ట్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కలుస్తాం. కలిసిన తర్వాత దానికి ఒక హెల్ప్ లైన్ ఉంది. డాక్టర్ సిద్ధోజీ అని ఒకరు ఉన్నారు సార్. సిద్ధోజీ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ద సెంటర్ అండ్ వీఆర్ మెయింటైనింగ్ ది ఏమంటారు సర్వర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. ఏ ఆఫీసర్ ఎక్కడ పని చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి దాని నంబర్ కూడా ఐ విల్ షేర్ విత్ యూ. ఎనీబడి కెన్ కాల్ దట్ నంబర్, యూ కెన్ గెట్ ఇట్. సిగ్నల్ లైన్స్ వీ కెన్ క్లస్టర్స్ లాగా వేరుగా అరేంజ్ చేసి మీరు అనుసంధానం చేస్తే కనుక డెఫినెట్ గా యూ కెన్ డూ వండర్స్ అని నా ఫీలింగ్. మీరు చేస్తున్న యాక్సెప్ట్ యువర్ సర్వీసెస్ అకాడమిక్ లైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ us group photo. రైట్ సార్, అందరూ సీరియస్ గా ఉన్నారా? జై భీమ్. ఎవ్రీబడి షుడ్ సే లౌడ్లీ ఇడ్లీ. ఇడ్లీ ఇడ్లీ అనండి గట్టిగా. స్మైల్ ప్లీజ్. ఇడ్లీ స్మైల్. ఇడ్లీ అనండి గట్టిగా. స్మైల్. ఇడ్లీ అంటే నీకు స్మైల్ వస్తుంది. స్మైల్ అనండి. జై భీమ్. 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 థాంక్యూ.